కళల గురించి మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి మనం ప్రారంభించాం. కళల గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. దేవుడు అనేక సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడు, బయలుపరుస్తున్నాడు. అనేకులకు మేలు జరుగుతూ ఉంది. హల్లెలూయా. అనేకులకు మేలు జరుగుతూ ఉంది. వారు నాకు పంపించే మెసేజ్ చూస్తే నాకు చాలా సంతోషం వస్తుంది. నాకు వచ్చే మెసేజ్లు అన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లోకి నేను ట్రాన్స్ఫర్ చేయను, ఫార్వర్డ్ చేయను, అన్నీ చేయను, కొన్ని మాత్రమే చేస్తాను. ఆ యొక్క మెసేజ్ చూసినప్పుడు నాకు చాలా 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 తృప్తిగా ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం పనిచేస్తూ ఉంది. వీఆర్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నాం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో కళల గురించి మనం మాట్లాడుతూ మొట్టమొదటగా హానికరమైనవి లేకపోతే హెచ్చరించే కళలు అన్నటువంటి అంశాన్ని మనం ప్రారంభించి కొన్ని విషయాల గురించి మాట్లాడిన తర్వాత మనము ఈ యొక్క లైంగికపరమైనటువంటి ఆ యొక్క కళలు, అపవిత్రమైనటువంటి కళల గురించి మనం మాట్లాడుతూ అపవిత్ర భాగస్వాములు, స్పిరిచువల్ స్పౌజెస్ అన్నటువంటి అంశం దగ్గర మనము ఆగిపోయాం. ఈ స్టేషన్లో చాలాసేపు ఆగిపోయాం. హల్లెలూయా. కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా? ఎంతమంది సఫరింగ్ వెనుకల, భార్యాభర్తలో సఫరింగ్ వెనుకల, వారి వేదన బాధల వెనుకల ఈ దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. సో నేను చెప్పాను, ఈ యొక్క అపవిత్ర భాగస్వాములు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించేదానికి మూడు ముఖ్యమైనటువంటి దారులు. మొట్టమొదటిది వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది. రెండవది విచ్ క్రాఫ్ట్, అంటే నీ జీవితంలోనికి అటువంటి దయ్యము ప్రవేశించాలని, నీవు పాపములో పడిపోవాలని, నీవు వ్యభిచారము చేయాలని, నీవు జారత్వము చేయాలని, కలల్లో నువ్వు పాపము చేయాలని మాట్లాడే కొంతమంది దుర్మార్గులు ఉంటారు. వారు కూర్చొని అదే పనిగా నిన్ను శపిస్తూ ఉంటారు. నీకు తెలియదు అది, బట్ నీకు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోయి ఉంటావు. దాని వెనకల కారణము సంబడి స్పోక్ అబౌట్ యూ, సంబడి కర్చ్డ్ అబౌట్ యూ. వారి మాటలను ఆధారం చేసుకొని అపవిత్ర భాగస్వాములు రాత్రి నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి పడుకుంటాయి, నీతో సంసారం చేస్తాయి. మూడవదిగా మన సొంత పాపాలు. మనకు శరీరం ఉంది కదండి. శరీరం ఉంది కనుక ఆ శరీర ఆశలకు మనం లొంగిపోయామంటే అపవాదికి ద్వారం తెరిచిన వాళ్ళం అవుతాం. సో ఈ మూడు కారణాలను మనం చెక్ చేసుకోవాలి. సో మొదటి కారణము పితరుల ద్వారా వచ్చేది. దానికి మనం ఏం చేయలేం. అది కొనసాగకుండా మాత్రమే మనము ఆపగలం. మనతో ఆపేసేయాలి. మన తర్వాత పిల్లలకు సంక్రమించకూడదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆత్మ సంబంధమైన ప్రతీది కూడా అంటుకుండే స్వభావం ఉంటుంది. ఎవ్రీ స్పిరిచువల్ థింగ్ హ్యాస్ ట్రాన్స్ఫరబుల్. ఎవ్రీ స్పిరిచువల్ థింగ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. ఆత్మ సంబంధమైన ప్రతీది కూడా, అది ఆశీర్వాదం కావచ్చు, శాపం కావచ్చు, అది ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది, సంక్రమిస్తుంది. ఇఫ్ ఇట్ డజంట్ గెట్ ట్రాన్స్ఫర్డ్, ఇట్ ఈస్ నాట్ అ స్పిరిచువల్ థింగ్. దయ్యాలు తల్లిదండ్రుల ద్వారా తమ పిల్లలకు సంక్రమిస్తాయి. తల్లిదండ్రులు మాత్రమే కాదు, బంధువులు కూడా కావచ్చు. క్లోజ్గా నీవు సన్నిహితంగా ఎవరైనా బంధువులతో ఉంటే వారు చనిపోతారు. కానీ ఒకవేళ వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు అవుతే వాళ్ళ దయ్యాలు మీ మీదకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. తిమోతితో పౌలు మాట్లాడుతూ, తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతూ, మొదట ఈ విశ్వాసము నీ తల్లిలో ఉన్నది, మీ తల్లిల కంటే ముందుగా మీ అవ్వలో ఉన్నది అన్నాడు. తిమోతికి ఉన్నటువంటి విశ్వాసం బేసిక్గా తిమోతికి కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి వచ్చింది. ఫెయిత్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. హల్లెలూయా. నేను విశ్వాసాన్ని బోధిస్తున్నాను, మీరు విశ్వాసాన్ని వింటున్నారు. ఈ విశ్వాసము మీతో ఆగిపోదు, మీ తర్వాత తరానికి వెళ్తుంది. హల్లెలూయా. సో విశ్వాసం తిమోతితో చెప్తున్నాడు, యువర్ గ్రాండ్ మదర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్.
తిమోతి, నీవు ఇప్పుడు నీ చేతిలో ఏముందో అది నీది కాదు, మీ అవ్వ దగ్గర నుంచి వచ్చింది అది. హల్లెలూయా చెప్పండి. ఐ షల్ బి అ బ్లెస్సింగ్ టు మై గ్రాండ్ చిల్డ్రన్. నా యొక్క మనమళ్ళకు, నా మనవరాలకు నేను ఆశీర్వాదంగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఐ విల్ పాస్ ఆన్ ఫెయిత్ టు మై గ్రాండ్ చిల్డ్రన్. నా తరువాత తరాలకు విశ్వాసాన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటే ఇంకొక నెగిటివ్ సైడు, అందుకే ఇప్పుడు నీవు సఫర్ అవుతున్నటువంటి దయ్యము నీతో మొదలైంది కాదు. అది మీ అవ్వలో ఉందో, తాతలో ఉందో, అబ్బలో ఉందో, జేజులో ఉందో, మరి ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఎవరైనా కూడా జీవము గల దేవుని కాక మరి దేనిని ఎవరిని సేవించినా కూడా 4 తరాలు శపించబడతాయంట. 4 తరాలు అంటే మా నాన్న, మా అబ్బ, వాళ్ళ నాన్న, 4 తరాల్లో ఎంతమంది వస్తారు చూడండి. వాళ్ళలో ఎవరు విగ్రహారాధన చేసినా కూడా ఆ ఎఫెక్ట్ నా మీద పడేదానికి అవకాశం ఉంది. ఇఫ్ ఐ డోంట్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్, విశ్వాసిగా, దైవ సేవకునిగా నన్ను నేను భద్రపరచుకోకుంటే ఖచ్చితంగా ఇతరులు మాట్లాడే ప్రతికూలమైన మాటలు నా మీద పని చేస్తాయి. అందుకే నేను మెలకువగా ఉండాలి. Just because you are a son of God, you are a daughter of God, don't think that you are immune. యేసుప్రభుని అంగీకరించిన వెంటనే మనం మామూలుగా చిన్నప్పుడు టీకాలు వేసుకుంటాం కదా. ఆ టీకాలు వేసుకుంటే ఇంకా జబ్బులే రావన్నమాట. అలా టీకాలు వేసుకున్నాం అనుకోవద్దండి. అలా అయితే చాలామంది చనిపోయే వాళ్ళు కాదు ఈనాడు. వీఆర్ నాట్ ఇమ్యూన్ టు ద డిమోనిక్ అటాక్స్, బట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. మనల్ని మనము భద్రపరచుకోవాలి. సో తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఐ థింక్ లేవియాకాండం 26:40 అనుకుంటాను, 26:40 అంటాడు, మీరు మీ పాపములను, మీ పితరుల పాపమును ఒప్పుకోవాలంట. ఎందుకు ఒప్పుకోవాలంట? మీ పితరుల పాపం, చనిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు, వారు రిపెంట్ కాకుండా వెళ్ళిపోయారు. కానీ వారి పాపాలు మాత్రం అలాగే నిలిచి ఉంటాయి. అవి నీ మీద పనిచేసేదానికి ఆస్కారం ఉంది. గనుక దానియేలు కూడా మొరపెడతాడు కదా, దేవా మా పితరుల పాపాన్ని, మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నామయ్యా. రిపెంటెన్స్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు అట్రాక్ట్ గాడ్. దేవుని యొక్క కృపను ఆకర్షించాలంటే పశ్చాత్తాపం అన్నటువంటిది మనిషికి ఉండాలి. పొరపాటైంది, తప్పు చేశాను, నీ ఎదుట నేను తప్పు చేశాను, ఐ యామ్ సారీ లార్డ్ అని చెప్పినప్పుడు దేవుని కృపను మీరు ఆకర్షిస్తారు. హల్లెలూయా. సో రెండవది మనము నాశనం కావాలని, మనము వ్యభిచారం అనే పాపము చేయాలని, దయ్యాలతో మనకు పెళ్ళి కావాలని, దయ్యాలతో మనం సంసారం చేయాలని, అది తరతరాలు కంటిన్యూ కావాలని మనకు విరోధంగా మాట్లాడే మనుషులు ఉన్నారు. మనకు విరోధంగా మాట్లాడి సాతానుకు సహకరించే మనుషులు ఉన్నారు. ఏం చేద్దాం వీళ్ళను? వాట్ షల్ వీ డూ విత్ సచ్ పీపుల్? హౌ టు డీల్ విత్ సచ్ పీపుల్? ఈరోజు నేను చెప్పే వాక్యం, వచ్చే వారం నేను చెప్పే వాక్యం రిలీజియస్ మైండ్ సెట్ను ముక్కలుగా పగలగొడుతుంది. యువర్ మైండ్ విల్ బి రెన్యూడ్, యూ విల్ గ్రో, యూ విల్ మెచ్యూర్. బుద్ధిమాంద్యం కలిగినటువంటి విశ్వాసలాగా, సేవకులాగా మీరు మాట్లాడరు. ఇటువంటి వాళ్ళని ఏం చేద్దాం? ఇటువంటి వాళ్ళ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి? హౌ టు డీల్ విత్ సచ్ విచెస్. లాస్ట్ టైం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. దైవ సేవకులు డేవిడ్ ఓయిడ్యూపు గారు ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. సొంత తండ్రి 35 సంవత్సరాలుగా పెంటను తినిపిస్తూ పిచ్చోని చేసేసాడు కొడుకుని. ఓన్ ఫాదర్. అది వినేదానికి, చెప్పేదానికి కూడా కొంచెం కాస్త నాకు ఇబ్బందికరంగానే ఉంది, వినేదానికి కొంత ఇబ్బందికరంగా ఉంది.
సర్వీస్ అయిపోయిందో లేదో మెసేజ్ వచ్చింది నాకు. సర్వీస్ అయిపోయిందో లేదో, సార్ మీరు నా గురించి చెప్పారండి, నా గురించి చెప్పారండి. నేను పేరు చెప్పడం లేదు. సో డోంట్ వరీ, ఎవరైనా మెసేజ్లు మీరు పంపిస్తే మీ పేర్లు నేను ఎప్పుడు కూడా చెప్పను. కాబట్టి మీరు ఎక్కువగా మీరు అనవసరంగా గాబరాకు మీరు ఏం గురి కావద్దని, అయ్యో మా గురించి తెలిసింది అనుకోవద్దు. మీ పేరు చెప్పడం లేదు కదా, మీ గురించి ఎలా తెలుస్తుంది? సో ఇది ఇతరులకు ఉపయోగపడుతుందంటే నేను చెప్తాను. ఆ బిడ్డ పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సొంత తల్లి, నవమాసాలు మోసి కన్నటువంటి తల్లి రోజు ఏమంటుందంట తెలుసా? నువ్వు ఎక్కువ కాలం బతకవే కూతురుతో, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, నా కళ్ళతో నీ పతనాన్ని చూస్తాను, నా కళ్ళ ముందే నువ్వు చచ్చిపోతావు, నీకు తిండి పెట్టేదానికి ఒక్కడు కూడా నీకు మొగుడు దొరకడు, నీకు 10 మంది తోడు దొరుకుతారే, 10 మంది తోడు దొరుకుతారంట. అంటే 10 మందితో నువ్వు సంసారం చేస్తావే, తిండి పెట్టేదానికి నీకు ఒక్కడు కూడా, అసలు నీకు పెళ్ళే కాదు, నీకు భర్త దొరకడు, 10 మంది దొరుకుతారా నీకు. ఆమె మాట్లాడే బూతులు వింటే నాకు మెసేజ్ పెట్టింది, చెవులోంచి రక్తం వస్తుంది సార్. సొంత తల్లి చాలా సంవత్సరాల నుంచి, ఆ పాప ఏమైనా చదువురాంది లేకపోతే పల్లెటూరిది కాదు, ఉద్యోగం చేస్తూ ఉంది. సొంత తల్లి అనేక సంవత్సరాల నుంచి శపించి 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 పెడుతుంది సార్. ఏం చేద్దాం ఇటోళ్ళను? ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఇటువంటి ప్రసంగాలు వస్తే బయటకు వస్తాయన్నమాట. ఏం చేద్దాం ఇటువంటి వాళ్ళను? ముద్దు పెట్టుకుందామా, కౌగిలించుకుందామా, మంచి వాళ్ళని చెప్దామా, దేవుడు ప్రేమ స్వరూపని చెప్దామా? ఏం చేద్దాం ఇటువంటి వాళ్ళను? దేవుడు ఇటువంటి వాళ్ళ గురించి ఏమనుకుంటాడు? మనల్ని అయితే ప్రేమిస్తున్నాడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, గాడ్ లవ్స్ అస్. అలా అందరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మరి నన్ను ద్వేషించే వాళ్ళ విషయంలో, నన్ను ఈ రీతిగా శాపనార్థాలు పెట్టేవారి విషయంలో దేవుడు ఏమనుకుంటుంటాడు? దేవుడు ఏమనుకుంటుంటాడు? ఈరోజు ఉదయకాలము సడన్గా ఈ ఫ్రేజ్ నాకు వచ్చింది. ఈ ఫ్రేజ్ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నా యొక్క హృదయంలో పెట్టాడు. ఏమన్నాడంటే తెలుసా? ప్రతీకారమే పరిష్కారం అన్నాడు. కొన్ని సందర్భాల్లో, బాగా వినండి, అన్నీ అని చెప్పడం లేదు నేను, కొన్ని సందర్భాల్లో ప్రతీకారమే పరిష్కారము. దేవుడు కొన్ని సమస్యలను పరిష్కరించేదానికి దేవుడు వాడే ఆయుధం ఏమిటో తెలుసా? ప్రతీకారం. We call it as vengeance of the Lord. God uses vengeance to put an end to some problems, and especially such problems. ఇప్పుడు నువ్వు వారిని ప్రేమించుకుంటూ పోతే నువ్వు పడిపోతావు, నువ్వు విచారంలో పడిపోతావు, నువ్వు జాగ్రత్తలో ఓడిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది, భార్యాభర్తల మధ్య వైవిక సంబంధం పూర్తిగా పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. నువ్వేమో వాళ్ళని ప్రేమించుకుంటూనే పోతావు, నువ్వు మాత్రం నాశనం అయిపోయి వెళ్తూ ఉంటావు. అందుకే ఏమన్నాడు నిర్గమాకాండంలో? శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. సో నేను ఒక వాక్యం చూపించి ముందుకెళ్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మరి ఎలాందరగలమా షోకోరా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ రమలందర కలభాష కరాబా మా 22వ వచనం, 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉండను. ప్రభువా, వాట్ అబౌట్ ద పీపుల్ దట్ ఆర్ టాకింగ్ అగేన్స్ట్ మీ? దేవా, నన్ను గురించి ట్రోలింగ్ చేస్తున్న వారి సంగతి ఏమిటి? నన్ను గురించి ఎగతాళి చేస్తున్నటువంటి వారి సంగతి ఏంటి?
నన్ను గూర్చి చెడు ప్రచారం చేస్తున్నటువంటి వారి సంగతి ఏంటి? నన్ను దూషించే వారి సంగతి ఏంటి? నాకు తెలియకుండా నేను నాశనము కావాలని శపిస్తున్నటువంటి వారి సంగతి ఏంటి? వారి విషయంలో నీ హృదయము ఎలా ఉంది ప్రభువా అని అడిగితే దేవుడు ఈ వాక్యం ద్వారా ఉత్తరం ఇస్తాడు. ఏమంటారు తెలుసా? ఐ షల్ బి అన్ ఎనిమీ టు యువర్ ఎనిమీస్. నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఏమంటుందంటే ఆర్డిజే శత్రులకు దేవుడు స్నేహితుడు కాదు. నా శత్రులకు నా దేవుడు స్నేహితుడు కాదు. నా స్నేహితులకు నా దేవుడు స్నేహితుడు, నా శత్రులకు నా దేవుడు శత్రువు. గాడ్ డజంట్ లవ్ యువర్ ఎనిమీస్. ఒకవేళ అది చేస్తే దేవుడు డబుల్ గేమ్ ఆడుతున్నట్లే. దేవుడు ఒకవేళ అది చేస్తే నీకు ముద్దు పెట్టుకొని నిన్ను తన్నేవాడికి ఏమండి నిన్ను గురించి విష ప్రచారం చేసి వాడిని ముద్దు పెట్టుకుంటే దేవుడు డబుల్ గేమ్ ఆడినట్లే. నో నో నో, దేవుడు అలా ఆడాడు. ఆయన లంచము పుచ్చుకొనడు అని వ్రాయబడి ఉంది. సో ఆయనతో కలిసి మనం నడిస్తే మన స్నేహితులకు ఆయన స్నేహితుడు, మన శత్రులకు ఆయన శత్రువు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. డిక్లేర్ చేయండి, నా దేవుడు, నా దేవుడు నాకు విరోధముగా మాట్లాడే వారికి శత్రువు. శత్రువు, మిత్రువు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, గాడ్ ఈజ్ ద ఫ్రెండ్ టు మై ఫ్రెండ్స్. ఇంకా దేవుని యొక్క మనసు మీరు తెలుసుకోవాలనుకుంటే, సేమ్ ఇదే నిర్గమాకాండం 11వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులలో ఎవరి మీదనైనాను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. ఒక్కరు కూడా హల్లెలూయా చెప్పలేదు. మీకు ఎక్కినట్లేదు ఇది. దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? నీ విషయంలో ఒక కుక్క కూడా నిన్ను చూసి మొరకూడదు. లిటరల్గా కుక్క నిన్ను చూసి మొరిగినా కూడా దేవునికి ఇష్టం లేదంట, దేవునికి నష్టం లేదంట. కుక్క చూసి బౌబౌ అని మొరిగితేనే దేవునికి ఇష్టం లేదంట. ఇక మనుషులు నిన్ను దూషించి నిన్ను తిట్టి నీ గురించి చెడు ప్రచారం చేసి నువ్వు నాశనం నాశనం కావాలని కోరుకునే వారి విషయం ఇంకా దేవుడు ఎలా ఊహిస్తాడో అర్థం చేసుకోండి. కుక్క కూడా నాలుక ఆడించడము నా దేవునికి ఇష్టం లేదు. ఇంకా బారున ఇంత నోరు తెరిచి ఒకటే దూషణ మాటలు మాట్లాడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు ఇటువంటి వాళ్ళను దేవుడు? ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గో అండ్ కిస్ దెమ్, వారికి ముద్దు పెట్టు, వారి కాళ్ళకు ముద్దు పెట్టు, వారికి మొక్కు, వారికి గోము చేయి, తట్టుకో, వారిని ఓడ్చుకో. ఈ వర్తమానం వింటే, ఈరోజు వర్తమానము, వచ్చే ఆదివారం వర్తమానం వింటే చాలామంది త్వరగా చచ్చిపోరు. హల్లెలూయా. చాలామంది త్వరగా చచ్చిపోరు. ఈరోజు వర్తమానం, వచ్చే ఆదివారం వర్తమానం వింటే చాలామంది త్వరగా చచ్చిపోరు. మీరు చచ్చిపోరు, కానీ మీరు చావాలనుకునే వారు చచ్చిపోతారు. హల్లెలూయా. Everyone that wants you to die, they will die before their time. But you will not die. You will live and declare the works of Almighty God. మీరు బ్రతుకుతారు, మీరు చావరు. మీరు చావాలని కోరుకునేవారు చచ్చిపోతారు. కొంతమందికి అదే పరిష్కారం. కొన్ని సమస్యలకు ముగింపు పలికేదానికి దేవుడు వాడే ఆయుధం ఏమిటంటే ప్రతీకారం. సో దిస్ ఈజ్ గాడ్స్ మైండ్ కన్సర్నింగ్ అవర్ ఎనిమీస్. దేవుడు అంటాడు, మీరు ప్రేమించండి అంటే మీరు కొట్లాడద్దు, మీరు నోరు పారేసుకోవద్దు, మీరు పగ పెంచుకోవద్దు, మీరు చేదును పెంచుకోవద్దు, మీరు పోరాడవద్దు, మీరు పక్కకు రండి, మీరు క్షమించండి అంటాడు. మీరు క్షమించండి, నేను కూడా క్షమిస్తాను అన్నాం ఆయన. మీరు క్షమించండి, నేను క్షమిస్తానంటే దేవుడు అన్యాయస్తుడే. దేవుడు ఖచ్చితంగా అన్యాయస్తుడే. మీరు క్షమించండి, నేను క్షమిస్తాను. దేవా పలాని మనిషి ఇంత నాశనం చేశాడయ్యా, లేదు నువ్వు క్షమించు, నేను క్షమిస్తాను, పాపం పోనీలే అంటే ఆయన
న్యాయస్థుడు కాదు, న్యాయాధిపతి కాదు ఆయన. సో దేవుని యొక్క మరొక కోణాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మొట్టమొదట ఈ విశ్వంలోనికి శాపాన్ని విడుదల చేసింది ఎవరు? దేవుడు. మొట్టమొదట శపించింది ఎవరు? దేవుడు. గాడ్ ఈస్ ద పర్సన్ హూ కర్స్డ్. మనము త్రిత్వం గురించి మాట్లాడతాం కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు ఏమండి మనుషులను శపించాడు. అబ్రహాంతో అన్నాడు ఆదికాండం 12:3, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను వారిని కూడా దీవిస్తాను. ఎందుకంటే నేను మంచివాడను కదా, ప్రేమ స్వరూపిని కదా అనలేదో. నిన్ను ఎవడైతే నీ మీద నోరు పారేసుకుంటారో నేనేం చేస్తాను? శపిస్తాను. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నా శత్రులను శపిస్తాడు. నా దేవుడు నా శత్రులను. ఏమంటే నీ గురించి మాట్లాడంటే వణుకు పుట్టాలండి. ఎవరికైనా వణుకు పుట్టాలండి. నీ గురించి మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. ప్రసంగి గ్రంథంలో చూపించాను కదా, దుర్మార్గుల కంట తీర్పు రాకపోవటం చూసి విచ్చలవిడై మాకేం కావడం లేదు అనుకునే కంటిన్యూ చేసుకుంటూ పోతారంట. ఇటువంటి వాడికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలంటే, చెక్ పెట్టాలంటే ప్రతీకారాన్ని వాడతాడు ఆయన. పగ తీర్చుకునేదాన్ని ఆయన వాడతాడు. సో గాడ్ ద ఫాదర్ కర్స్డ్ పీపుల్. అబ్రహాముకు విరోధంగా లేచిన ప్రతి ఒక్కరిని దేవుడు శపిస్తానని వాగ్దానం చేశాడు. గలతీ 3 ప్రకారము అబ్రహాము వాగ్దానానికి మనమందరం కూడా వారసులయ్యాం. కాబట్టి ఆ వాగ్దానము నాకు కూడా వర్తిస్తుంది, నీకు కూడా వర్తిస్తుంది. నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు దురదృష్టవంతులు, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు దురదృష్టవంతులు. వారు ఏం నష్టపోతారో వారికి తెలియదు, ఏమి నష్టపోయారో వారికి తెలియదు, ఏమి నష్టపోబోతున్నారో వారికి తెలియదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు పాత నిబంధనలో మనుషులను శపించాడు. అవును, పాత నిబంధనలో అలాగుంది అని మనము కొంచెం రాజీ పడచ్చు. ఓకే, పాత నిబంధనలు అలా ఉంది, సరే వదిలేద్దాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అత్యంత ప్రేమా స్వరూపైనటువంటి యేసయ్య దగ్గరికి వద్దాం. ఫాదర్ గాడ్ కర్స్డ్ పీపుల్ అండ్ జీసస్ ఆల్సో కర్స్డ్ పీపుల్. హల్లెలూయా. అందుకే ప్రభువా నాయనా నన్ను మాత్రం శపించగాకయ్యా అని మనం ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఇంకొకరి జోలికి పోకూడదు. ఎవరైనా మన వలన వారు బాధపడి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడితే దేవుడు వాళ్ళ పక్కకి వెళ్ళిపోతాడండి. కొంచెం అందుకే ఐ ఆల్వేస్ ఫియర్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్. మనుషులతో నేను వ్యవహరిస్తున్నప్పుడు చాలా భయము కలిగి ఉంటాను. ఎందుకంటే ఒకవేళ వారు దేవునికి మొరపెడితే నేను దోషినైతే దేవుడు నా పక్షంగా లేకపోతే నాకు దిక్కెక్కడిది? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాబట్టి మనుషుల విషయం శక్యమైతే సమాధానంగా ఉంటా, లేకపోతే దూరంగా ఉంటా. వాళ్ళ జోలికి నేను వెళ్ళను. వెళ్తే దేవుడు నాకు శత్రువు అవుతే నా పరిస్థితి ఏంటి? ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్. మనుషుల జోలికి నేను పోను. సో ఆల్రెడీ మీకు చూపించాను. మత్తయి సువార్త 15:13 యేసుప్రభు ఏమన్నాడంటే, నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడను అన్నాడు. ఎవరి గురించి చెప్పాడు? అది మొక్కల గురించి చెప్పాడా? కొంతమంది అంటారు అంజూరపు చెట్టును శపించాడు ఆయన, మనుషులను కాదంటారు. అంజూరపు చెట్టును శపించి ఏమన్నాడు? ఎవడైనా నేను చేసిన దాన్ని ఎవడైనా ఈ పర్వతాన్ని చూచి, పర్వతము అన్నటువంటిది అడ్డంకుకు సూచన. పర్వతం అన్నటువంటిది నన్ను దాటి నువ్వు పోలేదు అంటుంది, నన్ను దాటి నువ్వు ముందుకు పోలేదు అంటుంది, ఎగతాళి చేస్తుంది. నీ దారికి అడ్డు వచ్చేది ఏదైనా, నీవు ముందుకెళ్లకుండా అడ్డుగా ఉన్నది ఏదైనా అది పర్వతమే. అది ఒక శాపం కావచ్చు, ఒక ప్యాటర్న్ కావచ్చు, ఒక నెగిటివ్ కవెనెంట్ కావచ్చు, లేకపోతే ఒక మనిషి కావచ్చు, లేకపోతే దయ్యమే కావచ్చు. పర్వతం అది కదలకుండా అట్లే నువ్వు ముందు పోకుండా వెనుక లాగుతుంది అనుకోండి పర్వతం.
సో ఇక్కడ ఏమన్నాడు? పరిసయ్యుల గురించి ఏమన్నాడు? పరిసయ్యుల గురించి, శాస్త్రం గురించి ఏమన్నారు? బోధకుడా, నీ బోధ వాళ్ళు అంగీకరించలేదు. నీ బోధ వారు అంగీకరించలేదంటే ఏమన్నాడు? పాపములే, అమాయకులే, తెలియదులే, మనం వారిని అర్థం చేసుకోవాలి. మీరు ఏమన్నదండి, వారిని ప్రేమించండి, వారితో సహవాసం చేయండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా పరలోకపు తండ్రి నాటని ప్రతి పరిసయుడు పెళ్ళగించబడ్డం అంటే ఏంటండి? చచ్చునుగాక అన్నాడంతే యేసయ్య. జీసస్ కర్స్డ్ ఫారిసీస్. దేవుని యొక్క పని చేయడంలో ఆయన ముందుకు వెళ్తుంటే మాటికి వచ్చి మాటలతో హింసిస్తూ, ఆయన బోధన అంగీకరించకుండా, ఆయన గురించి తిండిపోతూ అని, త్రాగుబోతూ అని, పాపులకు స్నేహితుడని, దెయ్యం పట్టిన వాడని ప్రచారాలు చేసేటువంటి వారిని ఏమన్నా తెలుసా? నా పరలోకపు తండ్రి నాటని ప్రతి వ్యక్తి పెళ్ళగించబడును అన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా మనం చూసాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం మనం చూసాం. అభ్యంతరములు రాక మానవు అంటే మన చుట్టూ తలకాయ మాసినోళ్ళు ఉండక మానరు అని అర్థం. పనికి మాలినటువంటి వారు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు, మృగాలు, క్రూరులు ఉండక మానరు అని యేసుప్రభు చెప్పాడు. అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరం వస్తున్నాయో వారు దీవించబడిన వారు అన్నాడా? ఏమన్నాడండి? ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరుస్తారో వారి మెడకు ఎవరు పలికింది ఈ మాటలు? యేసుప్రభు పలికాడు. జీసస్. ఆయన నోట నుంచి దయగలిగిన మాటలు మాత్రమే కాదు, ఆయన నోట నుంచి స్వస్థపు మాటలే మాత్రమే కాదు, ఆయన నోట నుంచి శాపనార్థాలు వచ్చాయి. వాని మెడకు. అందుకేమన్నాడు? ప్రియులరా, ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. మీరు ఎవ్వరికి కూడా అభ్యంతరకరంగా ఉండద్దు. ఎవ్వరిని కూడా వారిని అభ్యంతరపరచవద్దు, ఎవ్వరిని డిస్టర్బ్ చేయవద్దు, ఎవ్వరిని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ మీ ద్వారా ఎవరైనా, వారు అన్యులైనా సరే, వారు ఇబ్బంది పడి దేవునికి మొరపెడితే నేను వింటాను అంటాడు దేవుడు. ఇంకా దేవుని కనికరం తప్ప నేను ఇంకా ఏది కూడా కాపాడలేదు. వాని మెడకు పెద్ద అది మామూలు తిరగట్రాయి కాదు, పెద్ద తిరగట్రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేస్తే అది మేలు వాడికి, అంటే అంతకంటే ఘోరమైన శిక్ష వస్తుంది అన్నాడు. దేవుని యొక్క పరిచర్యను ఆటంకపరిచే వారిని దేవుడు చూసి చూడనట్టు పోతాడని మీరు అనుకుంటున్నారా? లేదు. నో. God is an enemy to them. God is an enemy to them. దేవుడు వారికి శత్రువు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సస్తే మేలు రా అనుకుంటున్నాడు దేవుడు. అదే కదా, తిరగట్రాయి గట్టి సముద్రంలో మునిగిపోతే సస్తే మేలు ఇట్టటోళ్ళు. జీసస్ కర్స్డ్ మ్యాన్. హాలమతోర గరబష మమ. నీ శత్రులను దేవుడు దీవించడు. హల్లెలూయా. ఏమన్నా మీ శత్రులను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడా? కానీ మీకేం చెప్తారు తెలుసా? మీరు దీవించండి అంటాడు దేవుడు. మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మీరు దూషించొద్దు, మీరు మాత్రం దీవించండి, నేను మాత్రం శపిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం. వాట్ ఈస్ గాడ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ఎనిమీస్ who always want to destroy our life? మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిచయలను, మన పిల్లలను, మన తరాలను శపించే వారి విషయంలో దేవుని యొక్క దృక్పథము ఎలా ఉంటుంది? లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను. కానీ రిలీజియన్ ఏమంటుందంటే
నీ శత్రువు గురించి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చెబితే మతం ఏమని చెప్తుందంటే వారిని క్షమించు, అడ్జస్ట్ చేసుకో, వారిని దీవించు, వాళ్ళు చంపితే సావు అంటుంది మతం. అంతే కదా. శత్రుల జోలికి ఏమనద్దు. ఒకడు బండ బూతులు తిడుతున్నాడు ఒక సేవకుని, సోషల్ మీడియాలో బండ బూతులు ఒక సేవకుని తిడుతున్నాడు. ఆయన కూడా ఏందో కొంచెం ఉప్పు కారం ఎక్కువ తిన్నట్టున్నాడు ఆయన. ఆ సేవకుడు తిరిగి మాట్లాడితే వాడు ఏమంటున్నాడు తెలుసా, బైబిల్ చదవలేరా మీరు? బైబిల్ ఏముంది, మేము తిట్టినా కూడా మీరు తిట్టకూడదని ఉంది కదరా బైబిల్ అంటున్నాడు. వాళ్ళు తిట్టచ్చంట, మనము తిట్టకూడదంట, దాన్ని కూడా బైబిల్ వాడుతున్నాడు అనమాట. మతం ఏమంటుందంటే నీ శత్రులను ప్రేమించు, నీ శత్రులు ఏం చేసినా తట్టుకో, చంపినా చచ్చిపో, నాశనం చేస్తే నాశనముగా, మీ కుటుంబాన్ని నాశనం చేస్తే నాశనముగా, మీ సంఘాన్ని నాశనం చేస్తే నాశనమైపోని, కానీ నీ శత్రువుని మాత్రం ఏమనొద్దు. వాళ్ళు పైనుంచి ఊడొచ్చిపడ్డారు, ఏమనద్దు. వాళ్ళని టచ్ చేస్తే నువ్వు నాశనం అయిపోతావు. నాశనం చేసిన వాళ్ళను టచ్ చేయకూడదంట, టచ్ చేస్తే మనం పోతామంట. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఏంటి పరిపాలన? ఇది చెత్త పరిపాలన. ఇలా ఇటువంటి పరిపాలన కదా, ఇటువంటి పరిపాలన ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ విధవరాలు వచ్చి ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఏమడుగుతుందంట, న్యాయం, నా విరోధయ్యా, నా శత్రువయ్యా, అనవసరంగా నా జోలికి వస్తున్నాడయ్యా, అనవసరంగా నా సొత్తు తీసుకున్నాడయ్యా, అనవసరంగా నాకు నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడయ్యా, కాబట్టి నాకు న్యాయం చేయమని ఆమె అడుగుతూ ఉంది. యేసు ప్రభు ఏమని చెప్పిండాలి? యాక్చువల్గా చాలామంది అనుకున్న ప్రకారము నీ శత్రువును ప్రేమించు, కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపించు. కుడి చెంప కొడితే ఒక ఆయన సువార్త చేస్తున్నాడంట. ఒక ఆయన సువార్త చేస్తుంటే వచ్చి పట 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 కొట్టాడంట చెంపకు కొడుతూనే ఈయన కూడా రోషం వచ్చేసి సేవకుడు ఈయన కూడా కొట్టాడంట. పెరిగాడంట అట్లే. జెస్సీ డూప్లాటిస్ అంటారు, ఎవడన్నా నన్ను ముట్టుకుంటే వాడు హీలింగ్ కోసం మళ్ళీ ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఎవడైనా నన్ను ముట్టుకుంటే నేను కొట్టించుకోను, ఊంచిదంతా నేను, వాడు హీలింగ్ స్వస్థత కొరకు ప్రార్థన చేసుకోవాలన్నాడు. గొప్ప దైవజనుడు ఆయన. ఏ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో క్రైస్తవులకు తెలియదు. నిజంగా చాలా 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 బుద్ధిమాంద్యం ఉంది క్రైస్తవులతో అన్నాడు ఆయన. ఈ సేవడు వేసి కొట్టాడంట. నీ బైబిల్ ఏముందిరా, మేము కొడితే నువ్వు కొట్టించుకోలేదు కదా అంటే, బైబిల్లో కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమనింది, కానీ నువ్వు పొరపాటు చేసావు, ఎడమ చెంప కొట్టావు, అందుకే వేసి పెరిగాను. నువ్వు కుడి చెంప కొట్టింటే నేను ఓర్చుకునేవాడిని, నీ దెబ్బ నాకు ఎడమ చెంపకు తగిలి నీ చెంపలు వాయించాను అన్నాడట. మతం ఏం చెప్తుందంటే కొట్టేవాడితో కొట్టించుకో, చంపేవాడితో చంపించుకో, నాశనం చేసేవాడితో నాశనం చేయించుకో, శపించేవాడితో శపించేవాడు అంటుంది మతము. రాంగ్, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. అలాగైతే క్రైస్తవులు భూమి మీద మిగలరు, దేవుని యొక్క రాజ్యం భూమి మీద మిగలదు. అంటే ఇప్పుడు దేవుడు సాతాను ఇద్దరు కలిసి మాట్లాడుకొని వీళ్ళని లేపేసేయండి అని చెప్పినట్లే అనమాట. నా పిల్లలందరినీ లేపేసేయండి, హింసించండి, తొక్కేసేయండి, అణిచేసేయండి, చంపేసేయండి అని దేవుడు సాతాను మాట్లాడుకున్నట్లు అనమాట. అర్థమవుతుందా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఈ విధవరాలు న్యాయము చేయి, నాకు నా విరోధికి తీర్పు తీర్చు, నేను విధవరాలని, నాకు భర్త లేడు, నాకు ఎవరూ లేరు దిక్కు, కానీ ఈ శత్రువు నా బలహీనతను చూసి నన్ను సతాయిస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు, నాకు న్యాయం చేయమని అడుగుతుంది. పట్టించుకోలేదు కొంతకాలం, కానీ ఆమె గోజాడి మాటి మాటికి అడుగుతుండ చేత ఆ న్యాయాధిపతి దేవునికి భయపడకున్నా కూడా ఈమె నస ఇంద్రనాన్న, ఈమె నసను వదులుకుందాం అని చెప్పేసి ఆమెకు న్యాయం చేసేసాడంట. హల్లెలూయా. చూడండి 6వ వచనం. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 5 చదువుదాం. ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును.
యేసు ప్రభు శత్రువుల విషయంలో ఏం చేయమని చెప్పాడు తెలుసా? మీరు ఇంతకాలము కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించండి, తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, చంపితే చంపబడండి, నాశనం చేస్తుంటే నాశనం కానీ నేను వర్తమానాలు మీరు విన్నారు బయట, ఇక్కడ కాదు. ఎప్పుడు చెప్పలేదు నేను అది. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? న్యాయం కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నీ శత్రువులకు తీర్పు తీర్చినట్లుగా మీరు నాకు మొరపెట్టండి అంటున్నాడు. మీ శత్రువులను క్షమించినట్లుగా కాదు, మీ శత్రువులను దీవించినట్లుగా కాదు, కానీ మీ శత్రువులకు తీర్పు తీర్చినట్లుగా మొరపెట్టండి, నేను త్వరగా 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 న్యాయం తీరుస్తానన్నాడు. జీసస్ taught us to pray the prayer of vengeance. Hallelujah. Oh, it encourages me a lot. ధైర్యాన్ని ఇస్తుంది, భద్రతనిస్తుంది, భరోసానిస్తుంది. నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా శత్రువులను ఆయన ద్వేషిస్తాడు, నా శత్రువులు నా మీదకి రాకుండా నా దేవుడు అడ్డుకుంటాడు, నాకు త్వరగా ఆయన న్యాయము చేస్తాడు. సో ప్రతీకారము తీర్చుకునే ప్రార్థన చేయమని యేసు ప్రభువే చెప్పాడు, నేర్పించాడు. శత్రువుల విషయంలో ఎటువంటి ప్రార్థన చేయాలన్నాడు దేవుడు? న్యాయము తీర్చండి అయ్యా అనే ప్రార్థన చేయమని యేసు ప్రభువు నేర్పించాడు. ఆఖరి వచనం చూడండి, అదే పారాగ్రాఫ్లో 7వ వచనము, ఆఖరి పారాగ్రాఫ్లో ఆఖరి వచనం, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న, ఇటువంటి విశ్వాసం అన్నమాట. నీ శత్రువుల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నీవు విసుగక మొరపెడితే నీకు త్వరగా న్యాయం తీర్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. జడ్జ్ ఏం చేస్తాడు తెలుసా? నిర్దోషులను విడిపిస్తారు, దోషులను జడ్జి న్యాయాధిపతి శిక్షిస్తాడు. నీ శత్రువులను దేవుడు తీర్పు తీర్చాలని కోరుకుంటున్నాడు. God wants to judge your enemies. God wants to judge RTJ enemies. God wants to judge the enemies of our generation. God wants to judge. ఎప్పుడు తీరుస్తాడు న్యాయము? ఎప్పుడు త్వరగా న్యాయం వస్తుంది? మీకు ఒక డేంజరస్ పాయింట్ చెప్తాను ఇప్పుడు, చాలా చాలా డేంజరస్ పాయింట్. శత్రు విషయంలో అనంట, వినండి బాగా, శత్రుల విషయంలో మీరు ప్రార్థన చేయకుండా, అంటే ఈ రకమైన ప్రార్థన చేయకుండా మౌనముగా ఉంటే పరలోక రాజ్యాంగం ఏమనుకుంటుంది తెలుసా? నీకంత ఇబ్బంది లేదు అనుకుంటుందంట. అడ్జస్ట్ అయిపోతున్నాడు, నీకంత ఇబ్బంది లేదని నీ శత్రుల జోలికి పరలోకము వెళ్ళదు. అందుకే తండ్రిని కొడుకులను కాల్చివేసినటువంటి వ్యక్తి 25 ఏండ్లైనా ఇంకా సన్మానాలు సత్కారాలు పొందుకుంటున్నాడు. ఒక మంచి దైవ సేవకుని కాల్చిన ఘోర పాపానికి ఈరోజు అభినందించబడుతున్నాడు. ఈరోజు కూడా రాలేదు జడ్జిమెంట్, 25 ఏళ్ళైనా రాలేదు జడ్జిమెంట్. ఇది ఏం ప్రభుత్వం అనుకుంటాం మనం? అవును, నోబడి కాల్డ్ అపాన్ గాడ్, ఇక్కడ విసుగొచ్చి నువ్వు వదిలేసావనుకో, నీ శత్రులకు ఏమి కాదు, ఇంకా వారు బలపడి నేను తొక్కేస్తారు వాళ్ళు. నిత్యము ప్రార్థన అంటే దేవుని యొద్ద నుంచి నీ శత్రులకు తీర్పు వచ్చేంత వరకు, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడను. ఎన్నిసార్లు ఈ చెవులు విన్నాయో తెలుసా? ఎన్నిసార్లు బ్యాడ్ న్యూస్ అబౌట్ మై ఎనిమీస్ ఈ చెవులు విన్నాయో తెలుసా? ఐ డిడ్ నాట్ డిజైర్, నేను కోరుకోలేదు, కానీ వినపడ్డాయి నాకు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క పని. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడను. హల్లెలూయా. జూలై మాసంలో మీ శత్రువులను గురించినటువంటి బ్యాడ్ న్యూస్ మీకు వినపడును గాక. హల్లెలూయా. జూలై మాసంలో ప్రతిరోజు కూడా మిమ్మును గురించినటువంటి శుభ సమాచారం ప్రతిరోజు వినపడును గాక, ప్రతి ఉదయం వినపడును గాక, ప్రతి మధ్యాహ్నం వినపడును గాక, ప్రతి సాయంకాలం వినపడును గాక, ప్రతి రాత్రి వినపడును గాక, ప్రతి కలలో కూడా వినపడును గాక. గుడ్ న్యూస్ ఆఫ్టర్ గుడ్ న్యూస్ టు యూ, బికాస్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు శుభచారం తర్వాత శుభ సమాచారం, మంచి సమాచారం అంట ఎముకలకు పుష్టినిస్తుందంట. హల్లెలూయా.
but at the same time, and you will hear the bad news about your enemies. ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరు నిన్ను ముందు పోకుండా వెనక్కి లాగుతున్నారో వారు దురదృష్టవంతులు. బ్యాడ్ లక్. మారు మనసు పొంద సమయం ఇచ్చా కానీ మారు మనసు పొందనల్లరు కాబట్టి మొదలు పెడతాడు దేవుడు, త్వరగా న్యాయం తీర్చు. సో శత్రుల విషయంలో ఏం చేయాలంటే, దేవా న్యాయం తీర్చయ్యా. వారిపైన కోపాన్ని పెట్టుకోవద్దు, వారిపైన చేదును పెట్టుకోవద్దు, కానీ వారిని వదిలేస్తే నువ్వు నాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకో. గ్యాంగ్రెన్ అంటాం మేము మెడికల్ లాంగ్వేజ్లో, గ్యాంగ్రెన్ అంటారు కదా. మామూలుగా షుగర్ జబ్బు వచ్చిన వాళ్ళకు వేళ్ళు తీసేస్తుంటారు, కాళ్ళు తీసేస్తుంటారు. ఎందుకు తీసేస్తారు తెలుసా మీకు? అది అలా ఉంటే మొత్తం బాడీ అంతా కూడా చెడిపోతుంది, చచ్చిపోతారు. ఆ గ్యాంగ్రెన్ అంతా మొత్తం బాడీకి అంతా వ్యాపిస్తుంది. అందుకే అది పైకి వ్యాపించకుండా కట్ చేసేస్తారు. గ్యాంగ్రెనస్ పీపుల్ ఉంటారు నీ శత్రుల లిస్ట్లో. అందుకే కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో ప్రతీకారమే పరిష్కారముగా దేవుడు నియమించాడు. దట్స్ వై జీసస్ కర్సెస్ సర్టన్ పీపుల్. కొంతమందిని యేసుక్రీస్తు ప్రభు శపిస్తాడు. సో తండ్రి అయిన దేవుడు మనుషులను, దుర్మార్గులను శపించాడు. కుమారుడైనటువంటి దేవుడు శపించాడు. మనకు కూడా ఏం చెప్పాడు తెలుసా? అరే నాయన బాబు, న్యాయం కోసం ప్రార్థన చేయండి. పోయి చెంపలు చూపించుకుంటూ, చెంపలు పగిలించుకుంటూ, మూతి పనులు రాలించుకుంటూ, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకుంటూ చచ్చిపోకంటారా నాయన. మీరు గుర్తించినప్పుడు, మీకు శత్రులు ఉన్నారని గుర్తించినప్పుడు, వారు చంపాలని అనుకుంటున్నప్పుడు, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటున్నప్పుడు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్లు, వైట్ మ్యాజిక్లు, అన్ని మ్యాజిక్లు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నప్పుడు న్యాయం కోసం మొరపెట్టు అంటున్నాడు దేవుడు. న్యాయం కోసం మొరపెట్టు అంటున్నాడు. నువ్వు మొరపెట్టలేదనుకో, దే విల్ డెస్ట్రాయ్ యువర్ లైఫ్, దే విల్ డెస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్, దే విల్ డెస్ట్రాయ్ యువర్ ఫ్యూచర్, యువర్ చర్చ్. నువ్వు వదిలేయకూడదు. ఏ జడ్జిమెంట్ దేవునికి వదిలేసాలి, మనం చెప్పకూడదు. ఒకటి మనం చేయాల్సిందని, న్యాయం చేయండి అయ్యా. దావీదు ఏమన్నాడు తెలుసా? సౌలుతో దావీదు ఏమన్నాడు తెలుసా? నా వల్ల నీకు ఏ హాని లేదు సౌలు, రాజా, చచ్చిన కుక్క లాంటి వాడిని, నా వల్ల నీకు ఏ హాని లేదు, నన్నెందుకు చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఆఖరికి ఏమన్నా తెలుసా? నాకు నీకు మధ్య యెహోవా తీర్పు తీర్చును గాక. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, నాకు నా శత్రులకు మధ్య నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చును గాక. ఆ తీర్పుల శబ్దము నా చెవులకు వినబడును గాక. Glory to God. My God is a friend to me, but an enemy to my enemies. So Father God cursed, Jesus cursed. అత్యంత మృదువైనటువంటి పరిశుద్ధాత్ముడు, జెంటిల్ విండ్, పావురముతో పోల్చబడ్డాడు. కానీ ఆయన కూడా శపిస్తాడు. Father God cursed, Jesus cursed, the Holy Ghost also curses. పరిశుద్ధాత్ముడు కూడా శపిస్తాడు, పరిశుద్ధాత్ముడు కూడా శపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ గురించి మీకు ఒక విభిన్నమైనటువంటి కోణాన్ని మీకు చూపించబోతున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దారియలమ శుకుర బాబా, శుకుర బాబా. చూద్దాం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అర్థమవుతుందండి దేవుని యొక్క వాక్యం? మీకు అర్థమవుతుందా? కొన్ని పొరలు వెళ్ళిపోతున్నాయి, కొన్ని ప్రశ్నలకు జవాబులు వస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు అర్థమవుతున్నాడు. సో 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడే ఉండెను. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడను అబద్ధ ప్రవక్తయునైన ఒక యూదుని
చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి నొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. పౌలు తర్వాత బర్నబా వీరిద్దరు కూడా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీరిని పిలిపించుకొని వాక్యము చెప్పించుకోవాలని కోరుకున్నారు. అధికారులు వాక్యం చెప్పించుకోవాలని కోరుకున్నారు. సో వీరు వచ్చారు. వాక్యం చెప్పేదానికి వస్తే అక్కడ ఒకడున్నాడు. ఎవడు వాడు? ఎలుమ. వాడి పేరు ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అన్నటువంటి ఒక గారడి వాడు పౌలును బర్నబాను ఎదిరించాడు. నువ్వు ఎంతరా, నువ్వు చెప్పకూడదు వాక్యం, మీరు చెప్పకూడదు వాక్యం అని ఎదిరించారు. మతం ఏం చేస్తుంది? వారు కొడితే కొట్టించుకో, తిడితే తిట్టించుకో అని మతం చెప్తుంది. అప్పుడు వీరితో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పౌలుతో ఏమన్నాడు తెలుసా? సడన్గా పరిశుద్ధాత్మ ఏమంటే వాడిని శపించు, వాని సంగతి ఎంత తెలుసు అన్నాడు. The Holy Spirit told Paul to curse that fellow. దేవుని యొక్క వాక్యము ప్రకటించేదానికి అడ్డుపడుతున్నటువంటి ఆ గారడి వాణిని ముద్దు పెట్టుకోమని చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాడి మారు మనసు కోసం ప్రార్థన చేయమని చెప్పలేదు కానీ శపించు ఆ దుర్మార్గుని అన్నాడు. కర్స్ దట్ ఫెలో అన్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా వీడు అడ్డుకుంటున్నాడు. ఒక వ్యక్తి నిత్య నరకం నుంచి తప్పించబడేదానికి వీడు అడ్డుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? వాట్ డస్ గాడ్ డూ విత్ సచ్ పీపుల్? The Holy Ghost came upon Paul. The Holy Ghost came upon Paul. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ఓన్లీ దేవుని యొక్క వాక్యము దీవెన వచనాలే వస్తాయని అనుకోవద్దు, పొరపాటది. ఇంకా కొంతమంది విశ్వరూపం చూపిస్తారేమో, నేను ఆత్మతో నిండుకొని నేను తిడుతున్నాను అంటారేమో. కొంచెం జాగ్రత్త. బీ వెరీ 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 కేర్ఫుల్. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చేసి వీడి సంగతి ఎందుకు తెలుసు అన్నాడు. కర్సేయమన్నాడు. కర్సేయమంటూనే ఏం చేశాడు? అతన్ని తేరి చూచి, చూడండి ఎట్లా తిడుతున్నాడు చూడండి. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవారుడా. ఎంత గౌరవంగా ఉందండి, కుమారుడా అని. మా మెడికల్ కాలేజీలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే మంచి బిలీవర్స్, మంచి విశ్వాసం అనమాట. వాళ్ళు ఒక్క బూతు పదం కూడా మాట్లాడరు. ఎవడన్నా తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడినటువంటి బూతు పదాలను వీళ్ళు తెలుగులో చెప్పారనమాట, ఇంగ్లీష్లో చెప్తారు. భయ్ వాడు మైసన్ అని తిడుతున్నాడు భయ్ అన్నాడు అనమాట. థీఫ్ మైసన్ అంటున్నాడు అని. వాడు థీఫ్ మైసన్ అన్నాడు అన్నట్టు. థీఫ్ మైసన్ అంటే దొంగ నా కొడుకు అనమాట. థీఫ్ మైసన్ అని. ఇంగ్లీష్లో అంతగా అనిపించదు కదా మనకు. కాబట్టి ఇంగ్లీష్లో తర్జుమా చేసి వాళ్ళు ఇట్లా తిడుతున్నారు భయ్, మైసన్ అంటున్నాడు భయ్, నా కొడక అంటున్నాడు భయ్, మైసన్ అంటున్నాడు భయ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అపవాదికి పుట్టినోడా, అపవాది కొడక, ఎవడికి పుట్టావరా నీవు కదా. ఇటువంటి తిట్లే పరిశుద్ధాత్మ చేత నింపబడి, అపవాది కొడక, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యెత్తి నిన్ను దీవిస్తాడు. మా చర్చిలో చెప్పారు, ఎవరైనా మీకు విరోధంగా మాట్లాడితే వాడిని దీవించండి అని మా చర్చిలో చెప్పారు. కాబట్టి మేము దీవిస్తాం, మా దేవుడు దీవిస్తాడు, నువ్వు మాత్రం అడ్డుపడుతూనే ఉండురా అన్నారా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సరిగ్గా దేవుని యొక్క వాక్యాన్ని విభజించడం అంటే ఇలాగనే. పరిశుద్ధాత్మ నన్ను శపించువాడిని. ద డర్టీ ఫెలో, కర్స్ ద డర్టీ ఫెలో. దేవుని యొక్క పరిచర్యకు ఆటంకపరిచే వాడిని శపించువాడిని.
ఒక కుక్క కూడా తన నాలుకను ఆడియకూడదు. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ అండ్ మీ. మన గురించి నోరు పారేసుకునే వారు దేవుని యొక్క దృష్టిలో నిర్దోషులు కాదు. ఒకవేళ నీవు తప్పు చేసినా కూడా నీ గురించి వేరే వాళ్ళు మాట్లాడేదానికి హక్కు దేవుడు, అధికారం ఇవ్వలేదు. యు ఆర్ నాట్ గాడ్, యు ఆర్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ నాట్ ద హోలీ గోస్ట్, ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్. పలానా తప్పు చేస్తారు, పలానా తప్పు చేస్తారు, వీళ్ళు తప్పు చేస్తారు, తప్పు చేస్తారు. దట్ ఈస్ నాట్ మై జాబ్, దట్ ఈస్ నాట్ మై జాబ్. ప్రభు తన చెయ్యి ఎత్తి నీ మీద, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుతూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురని వెదకుతూ ఉండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించిన. గ్లోరీ టు గాడ్. మొత్తానికి మాత్రం దేవునికి చిత్తం నెరవేరింది. ఆ అధిపతి ఆ అద్భుతాన్ని చూసి రక్షించబడ్డాడు. వాడు పోయాడు, అంతే, వాడు గుడ్డివాడైపోయాడు. దేవుడు కళ్ళు తెరవడం మాత్రమే కాదు, గుడ్డితనం కూడా కలగజేస్తాడు. ఫాదర్ గాడ్ కర్స్డ్, సన్ కర్స్డ్, ద హోలీ గోస్ట్ ఆల్సో కర్స్డ్. దిస్ ఈజ్ ద అదర్ సైడ్, అదర్ యాంగిల్ ఆఫ్ గాడ్. ఇంకా వీడు ఇంకా అడ్డుకోకూడదు అంటే, వీడికి బుద్ధి ఉంటే అడ్డుకుంటాడండి వీడు. గుడ్డి కూడా తినాల్సిందే వీడికి. ఇంకా ఎక్కడికి పోవాలన్నా వీడికి ఎవడో తీసుకొని పోవాల్సిందే అనమాట. ఇంకొస్తానే ఉద్యోగులకి పౌలు లాంటి వాళ్ళు కావాలి. పౌలులాగా పరిశుద్ధాత్మతో నిండుకొని తిట్టేవాళ్ళు కావాలి. కావాలి. లేదండి మనము బైబిల్ చెబుతుందండి ఆశీర్వదించేదానికి పిలువబడ్డామని. మరి పౌలు ఆ మాట ఆయన ఏమండి ఆయనే రాశాడు, దీవించుడు కానీ శపించవద్దన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఈయన వాట్ ఈస్ పాల్ డూయింగ్ హియర్? ఏ వాక్యాన్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ అప్లై చేయాలో అక్కడే అప్లై చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతీకారమే పరిష్కారం. ఇక్కడ ఈ సమస్య పరిష్కరించబడాలంటే, ఇక్కడ రక్షణ కార్యం జరగాలంటే వీడు గుడ్డోడు కావాలి. కొంతమంది నాలుక పడిపోవాలి. ఈనాడు కుడి ఎడమ ఎరుగనటువంటి ఆ మాయకులు అనేక మంది ఏమండి సువార్త విషయంలో చాలామంది దుర్మార్గుల యొక్క చేష్టల వలన సువార్తను అందుకోలేకపోతున్నారు. ఈరోజు ఈ ప్రత్యక్షను పొందుకున్నటువంటి నీవు మీ ఊరిలో, మీ ప్రాంతంలో దేవునికి అసలు దేవా న్యాయం చేయాయా, న్యాయం తీర్చు ప్రభువా. మా దేశం ప్రజాస్వామ్య దేశం అయ్యా, నియంత్రణ దేశం కాదు ఇది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, సువార్తను ప్రకటించే హక్కు రాజ్యాంగంలోనే ఉంది ప్రభువా. కానీ దుర్మార్గులు అడ్డుపడుతున్నారు, దుర్మార్గులు బెదిరిస్తున్నారు. కాబట్టి న్యాయము తీర్చు ప్రభువా అని మీరు రహస్యంగా మొరపెడితే, ఎవడు గుడ్డివాడు కావాలో వాడు గుడ్డివాడు అవుతాడు, ఎవడు బకెట్ అన్నాలో వాడు బకెట్ అంటారు, ఎవరు చెరక పోవాలో వారు చెరకెళ్తారు, ఎవరు ఖడ్గానికి గురి కావాలో వారు ఖడ్గానికి గురి అవుతారు, ఎవరు ఆర్థికంగా ఎత్తిపోవాలో వారు ఎత్తిపోతారు. జడ్జ్మెంట్స్ విల్ కమ్. జడ్జిమెంట్స్ ఎందుకు మనం పెద్దగా చూడడం లేదు, మొరపెట్టడం లేదు. దేవునికి న్యాయం చేయమని మొరపెట్టడం లేదు. నీ శత్రుల విషయంలో నువ్వు న్యాయం చేయమని దివారాత్రంలో మొరపెట్టింటే ఈ పాటికి నీ శత్రులు ఉండేవారు కాదు. కొంతమంది విషయంలో దేవుడు చాలా సీరియస్గా మాట్లాడతాడు. నీవు నేడు చూచిన ఐగుప్తులను ఎన్నడూ చూడవన్నాడు. దట్ ఇస్ ద జడ్జిమెంట్. ఫరో సమస్యకు పరిష్కారం ఏంటి? తీర్పే. ఫరో సమస్యకు పరిష్కారం ఏంటి? 10 అద్భుతాలు చేసినా కూడా ఫరో మారుమనసు పొందలేదు. కాబట్టి ఏంటి పరిష్కారము? చంపేయడమే పరిష్కారం, మరణశిక్షయే పరిష్కారము. దేవుడు చంపితే అది హత్య కాదు, మరణశిక్ష. ప్రతీకారం తీసుకున్నాడు. ఐగుప్తు దేవతలకు, ఆ దేవతలకు పట్టినటువంటి ఫరోకు, అతని సైన్యానికి నేను తీర్పు తీర్చాను, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు నీకు కనపడరు అన్నాడు. హల్లెలూయా. దశాబ్దాలుగా ఒకవేళ నీకు విరోధంగా, నీ శత్రువులు నీకు విరోధంగా, నీ పిల్లలకు విరోధంగా, నీ భవిష్యత్తుకు విరోధంగా మాట్లాడుతుంటే వారి పేరు ఆకాశం కింద ఉండకుండా నా దేవుడు తుడచివేయునుగాక.
ఒకడు కసువును ఊడ్చినట్టు నా దేవుడు వారిని ఊడ్చివేయునగాక. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీతో పోరాడేవారితో నేను పోరాడతా, నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తా, నీతో కలహించు అని నువ్వు వెతుకుతావు కానీ వారిని కనుగొనలేకపోతావు. కన్సర్నింగ్ దోస్ హు కంటెండెడ్ విత్ యూ, యూ షల్ సర్చ్ ఫర్ దెమ్ అండ్ యూ షల్ నాట్ ఫైండ్ దెమ్. నువ్వు వారిని వెతికినా కూడా వారు కనబడరు. ఫరో గురించి, అతని సైన్యం గురించి మాట్లాడుతూ వారిలో ఒక్కడు తప్పించుకోలేదంటాడు. ఐ థింక్ 106వ కీర్తన అంట, వారు మోషేను గురించి, యెహోవాకు ప్రతిష్ఠితుడైనటువంటి అహరోను విషయమై వారు అసూయపడ్డారంట. భూమి నెరవేర్చి దాతాను మింగిందంట, అది అభిరామ గుంపును కప్పివేసిందంట. వారి యొక్క సంఘములో, వారి యొక్క పాలెంలో అగ్ని రగులుకుందంట. ఆ అగ్ని భక్తులను అందరినీ కాల్చివేసిందంట. దుర్మార్గులు వారి దుర్మార్గపు క్రియలను ఆపాలంటే జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ రాకుంటే వారు కంటిన్యూ అవుతారు. జడ్జిమెంట్ త్వరగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు, త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎవరికి వస్తుంది త్వరగా? ఎవరికి జరుగుతుంది త్వరగా న్యాయం అంటే దివారాత్రములు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టే వారికి దొరుకుతుంది, వదిలేసే వారికి కాదు. శత్రువులను ప్రేమించమన్నాడు, నిన్ను వల్లే నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి అలా ప్రేమించుకుంటూ పోతావును. డోంట్ ఎంపవర్ యువర్ ఎనిమీస్ బై యువర్ ఇగ్నోరెన్స్. నీ అమాయకత్వంతో నీ శత్రువును బలపరచవద్దు. నీ జీవితంలో దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయడమే నీ ప్రథమ కర్తవ్యం. దానికి వ్యతిరేకంగా ఏం వచ్చినా కూడా ఒప్పుకోకూడదు. అపవిత్ర భాగస్వాములు వచ్చేదానికి కారణమైనటువంటి వ్యక్తుల విషయంలో ఏం చేయాలి? మనం న్యాయం చేయమని అడగాలి. మీకు తెలుసా ఎంతమంది నా ఫోటో పెట్టుకుని శపిస్తుంటున్నారో? ఎంతమంది మాంత్రికులు నా ఫోటో పెట్టుకుని శపిస్తున్నారు తెలుసా? డూ యు నో? ఏం చేయాలి? నేను వాళ్ళను వదిలేసేలా? వాళ్ళని వదిలేసింటే ఈరోజు నేను భూమి మీద ఉండేవాడిని కాదు. ఈ వాక్యం నాకు తెలియకుంటే ఈరోజు నేను బ్రతికుండేవాడిని కాదు. మా నాన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడు, నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశారు. ఈ వాక్యం తెలియకుంటే నేను ఎప్పుడు చచ్చిపోయినవాడిని. దేర్ ఆర్ పీపుల్, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ప్రతిరోజు శపిస్తూ ఉన్నారు. ఏం చేయాలి? నేను ఏం చేయాలి? అందుకే 1000 స్తుతుల్లో 6 ఆఖరిన 100 స్తుతులు ఉన్నాయి. ఆ 100 స్తుతులు ఎవరి కోసం తెలుసా? దయ్యాల ఏజెంట్లకు. కఠినంగా అనిపిస్తాయి కానీ ఈ వాక్యం విన్నారు కదా, ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళైనా గెలుస్తారు, మీరైనా గెలుస్తారు. వాళ్ళైనా ఓడిపోతారు, మీరైనా ఓడిపోతారు. వాళ్ళైనా చేస్తారు, మీరైనా చేస్తారు. ఇద్దరు మాత్రం అలాగే కంటిన్యూ అవడం అన్నటువంటిది ఎప్పటికీ ఉండదు. ఇద్దరు కంటిన్యూ అయితే అసలు యుద్ధమే లేదే, పోరాటమే లేదు కదా. సో నెవర్ టాలరేట్ ఎనీ పర్సన్ హ్యూమిలియేటింగ్ యూ. ఎవరైనా నిన్ను విసిగిస్తూ, ఏడిపిస్తూ, హింసిస్తూ, నీ నాశనాన్ని కోరుకుంటూ, నీ పైన మంత్ర ప్రయోగాలు చేస్తున్నట్లయితే వదిలిపెట్టద్దు. వాళ్ళను దేవుని యొక్క సన్నిధిలో పెట్టు. పేర్లు రాసి దేవుని యొక్క సన్నిధిలో పెట్టి, దేవా నాకు న్యాయం తీర్చని, గుర్తొచ్చినప్పుడంతా న్యాయం తీర్చమని అడుగు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఆపేస్తే న్యాయం దొరకదు. ఎప్పుడో మూడు వచ్చినప్పుడు ప్రార్థన చేసి, కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే న్యాయం దొరకదు. కానీ న్యాయము జరిగేంత వరకు, నీ చెవులకు ఆ తీర్పు వినపడేంత వరకు వదిలిపెట్టకుండా నువ్వు మొరపెడితే దేవుడు త్వరగా న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వాడిని మార్చి శత్రులు నీకు మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో పరిష్కారమే ప్రతీకారం. ఇంకొకసారి నీ జోలికి రాకుండా చేస్తాడు, నీ పేరు ఎత్తకుండా చేస్తాడు. ఒక కుక్క కూడా నీ గురించి మొరగకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు నీ శత్రును దేవుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తాడు? ఎందుకు వారి విషయంలో ఏం చేయకుండా ఉంటాడు? కనుక నీవు ఆయన మాట వింటే, ఆయన అంటాడు కదా, వేగిరమే, అందరు చెప్పండి, వేగిరమే నీ శత్రువులను నేను అణచివేసేదని అంటాడు కీర్తనల్లో. హల్లెలూయా. Speedily I will crush your enemies. I will defeat your enemies.
దేవుడు జూలై మాసంలో పలికిన మాట ప్రకారం జూలై మాసంలో మనకందరికీ కూడా దేవుడు త్వరగా న్యాయము మన ప్రతివాదుల విషయంలో ఆయన తీర్చును గాక.